పేర్ని నాని, కొడాలి నాని, అలాగే బాలినేని శ్రీనివాస్ గారు అండ్ ఆర్కే రోజా. సో వీళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు మీడియా సమావేశాల్లో. కానీ వీళ్ళు ఎందుకు ఇవే మాకు ఆఖరి ఎన్నికలు, 2024 ఎన్నికలే మాకు ఆఖరివి, నెక్స్ట్ వచ్చేటువంటి 2029 ఎన్నికల్లో మేము పోటీ చేయలేము అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత మనస్తాపంతో ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఈ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో వైసీపీ నాయకులు ముఖ్యంగా పేర్ని నాని, కొడాలి నాని అండ్ ఆర్కే రోజా, బాలినేని శ్రీనివాస్, వీళ్ళు నలుగురు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు మీడియా ముందు కావచ్చు, ఎక్కడైనా ఏమన్నా అడుగుతూ ఉంటే కూడా. బట్ వీళ్ళు ఎందుకు అంత తగ్గిపోయి ఈసారి ఎన్నికలే మాకు ఆఖరి ఎన్నికలు, నెక్స్ట్ వచ్చేటువంటి 2029 ఎన్నికలు మేము పోటీ చేయలేము అని ఎందుకు మాట్లాడుతున్నారు? దేనివల్ల, ఏం కారణాలు? ఒకటేంటంటే నైరాశ్యం అన్న ఉండాలి, నైరాశ్యం అన్న ఉండాలి. లేదంటే గెలవలేము అని డౌట్ వచ్చినప్పుడు సింపతి క్రియేట్ చేసుకోవడానికన్నా ఒక నాటకం అయి ఉండాలి. లేదా భవిష్యత్తు మీద వీళ్ళకి ఏమాత్రం స్పష్టత లేదు అని చెప్పి అనుకోవాలి. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. లేదు వయోభారం లాస్ట్ ఆప్షన్, 4వ ఆప్షన్. వయోభారం వస్తుంది, వయసు మీద పడుతుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ వయసు లేదంటే ఆరోగ్యం కోఆపరేట్ చేయదేమో అనేటువంటి డౌట్ అన్నా ఉండాలి. ఇప్పటికీ 60 పైబడిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిగా పోటీ చేసి చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన 86లోకి వచ్చాడు. ఆయన ఐఎమ్ యంగ్ అంటాడండి ఇప్పుడు కూడా. అంటే డిపెండ్స్, ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ని బట్టి అలా ఉంటుంది. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా నేను 60కి రిటైర్ అవుతానని చెప్పి అన్నాడు. రాజశేఖర రెడ్డి కూడా కథ ఆయన చెప్పిన మాట మీద లేడు కానీ మళ్ళీ కంటిన్యూ అయ్యాడు. ప్రజల కోసం నేను కంటిన్యూ అవుతున్నాను అన్నాడు. 60కి రిటైర్ అవుదామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆయన ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి అప్పట్లో అన్నారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరిది. ఇప్పుడు చనిపోయేంత వరకు కూడా అధికారంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కరుణానిధి ఉన్నాడు, తమిళనాడు మాజీ సీఎం. ఆయన వీల్ చైర్లో కూడా ముఖ్యమంత్రి చేశాడు, వీల్ చైర్లో నెట్టుకోబోతూ కూడా. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన కూడా 70కి వస్తున్నాడు కదా, 70+ వస్తాడు ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆయన మరి యాక్టివ్గా ఉన్నారు కదా, యంగ్గా ఉన్నాడు, మంచి యాక్టివ్గా ఉన్నాడు. మళ్ళీ 3rd టైం ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, లేదా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ, రోజా కానీ, వీళ్ళని తీసుకుంటే కనుక వీళ్ళు ఫైర్ బ్రాండ్స్గా కనిపిస్తూ ఉంటారు మనకి. కొంచెం అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు మీడియాలో. బాలినేని శ్రీనివాస్ కొంచెం ఆ మధ్య కొంచెం మాట్లాడే కానీ వీళ్ళు ముగ్గురు బాగా ఫైర్ బ్రాండ్స్గా కనిపిస్తుంటారు. వీళ్ళందరూ కూడా 50+, 55+, 50 కూడా కాదు 55+. అంటే బహుశా ఈసారి కనుక గెలిపిస్తే 60కి పడిపోతాం, తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. ఒకటి. రెండేంటంటే, ఇప్పుడు రోజా కానీ లేదా కొడాలి నాని కానీ ఇద్దరికీ ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ సంథింగ్ వీళ్ళు చికిత్స తీసుకున్నారు అనేటువంటి తెలుసు మనకి. హాస్పిటల్లో, బెంగళూరు హాస్పిటల్లో, చెన్నై హాస్పిటల్లోనూ రోజా ట్రీట్మెంట్ తీసుకుంది, చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. తర్వాత కొడాలి నాని హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది సోషల్ మీడియాలో కూడా వచ్చింది. సరే, అంత తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని అంటే తెలియదు. వాళ్ళకు అనారోగ్య సమస్యలు లేవని చెప్పి మనం అనుకోవాలి, ఎందుకంటే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. సరే, ఇప్పుడు ఎందుకు ఇవే మాకు చివరి ఎన్నికలు, ఈసారికి కోఆపరేట్ చేయండి ప్రజలు అని అంటే, ఇది సహజంగా ఏంటంటే ఓటమి కనిపిస్తున్నప్పుడు కళ్ళెదుట సహజంగా ఇలాంటి మాటలు రాజకీయ నాయకుల నుంచి వస్తూ ఉంటాయి. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసలు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఒంగోలులో. అలాంటి సమయంలో సరే ఎట్టగట్ట మొత్తానికి గందరగోళం చేసేసి బంధుత్వం ఉంది కాబట్టి టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నాడు. టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత ఇవే నాకు లాస్ట్ ఎన్నికలు, ఇక నేను రాబోయే రోజుల్లో పోటీ చేయను, మా కుమారుడు పోటీ చేస్తాడు, మీరు ఈసారికి నాకు లాస్ట్ ఎన్నికలు మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి అభ్యర్థించేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. అంటే ఈ లాస్ట్ ఎన్నికలు అని అంటే ఇప్పుడు ఆయన దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు. సరే, ఈసారికి ఏదో వేసేస్తే ఏజ్ అయిపోయింది, ఇక మళ్ళీ పోటీ చేయని అంటున్నాడు కదా అని చెప్పి ఒకవేళ సింపతితోటి ఆలోచించి ప్రజలు వేస్తారేమో అనేటువంటి ఒక అస్త్రం, అలాంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే వైసీపీ నాయకుల మీద అంత సింపతి ఉందా ఆంధ్ర ప్రజలకి? అంటే ప్రజలు సింపతి, అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే,
ఇప్పుడు సపోజ్ మనం ఉదాహరణ తీసుకుంటే ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు భారతదేశం వ్యాప్తంగా కూడా దేశం మొత్తం ఒక రిజల్ట్ వస్తే తెలుగు రాష్ట్రంలో ఇంకొక రిజల్ట్ వచ్చింది అనుకూలంగా, అంటే సింపతి తోటి ఆ రోజున రాజీవ్ గాంధీ పెద్ద మెజార్టీ తోటి 400 పైచిలకు ఎంపీలతోటి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆమె చనిపోగానే సింపతి వచ్చింది. అలాగే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా నీకు దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటే ఫలితాలు ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి. అంటే సింపతి ఇక్కడ పెరముదూరులో జరిగింది, ఆయన చనిపోయింది రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు దాని ఎఫెక్ట్ ఇక్కడ పడింది, దక్షిణ భారతదేశం మీద బాగా పడింది. సో కాబట్టి సింపతి అనేది ఒక్కోసారి క్రియేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు 2019లో జగన్మోహన్ రెడ్డి మీద సింపతితోటే కదా గెలిపించింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడా, తర్వాత కోడికత్తిని చూపించారా, తర్వాత బాబాయ్ మర్డర్ని చూపించారా, గొడ్డలను చూపించారా, గొడ్డలి తర్వాత కోడికత్తిని చూపించారా, మరి పబ్లిక్ సింపతితోటి ఓటేసారు. అంటే ఒకసారి ఓకే, మరి ఇది రెండోసారి కూడా మళ్ళీ అదే సింపతి అంటే ఇన్ని సంవత్సరాలు చూసిన ఆంధ్ర ప్రజలు మళ్ళీ ఎలా నమ్ముతారు? అది జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో, ఇక్కడ ఎమ్మెల్యేల ఇష్యూలో కాదు కదా, ఇది ఎమ్మెల్యేల ఇష్యూ కదా. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు అనే దానికి వైసీపీ నాయకులు అందులో ముఖ్యంగా కొడాలి నాని, పేరు నాని వాళ్ళు రోల్ మోడల్గా ఉంటారని చెప్పేసి చాలా మంది అభిప్రాయంగా ఉంది, నాది కాదు, నేను బయట విన్న మాటలు చెప్తున్నా. మరి ఇలాంటప్పుడు వాళ్ళ మీద సింపతి ఎలా వస్తుంది? అంత వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినప్పుడు, టార్గెట్ చేసినప్పుడు ఒక వ్యక్తిని వాళ్ళ మీద సింపతి చూపించాలంటే ఆలోచిస్తారుగా. ఇప్పుడు మనం ఉండేది కర్మభూమిలో, కర్మభూమి అంటారు. ఈ కర్మభూమిలో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, బతికున్నంత వరకు ఒక రకంగా ఉంటారు, చచ్చిపోయంగానే అయ్యో చచ్చిపోయాడు పాపం మంచోడు అని అంటారు. అప్పటి వరకు ఉన్న చెడు అంతా పోతుంది. అలానే ఇప్పుడు నేను ఎవరన్నా ఎన్కౌంటర్ చేస్తాను, ఎన్కౌంటర్ చేసేదాకా ఎన్కౌంటర్ చేయాలని అందరూ అరుస్తారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వాయిస్ వినపడుతుంది, అరే ఎన్కౌంటర్ చేసేది ఏంది, న్యాయబద్ధంగా శిక్షించాలి కానీ అని చెప్పి ఇంకొక వర్షన్ వినపడుద్ది. అలానే కర్మభూమిలో ఉన్నాం కాబట్టి సింపతి అనేది బలంగా ఉంటుంది మనకి. సో దాన్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా. అది బాగా తెలిసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. అవును, అంటే వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్ అని ఆల్రెడీ ఒక ముద్ర ఉంది కదా, ఫైర్ బ్రాండ్స్ ఉంది. అందుకే బాగా విర్రవీగే వాళ్ళు ఒక్కసారిగా డౌన్ అయితే అయ్యో పాపం ఏమో ఎట్టు బతికాడు ఇట్ అయిపోయాడు అని అంటారు. పోయిన తర్వాత అంటారు, ఆ మాట నిజమే, అది యాక్సెప్టబుల్. కానీ ఇప్పుడు వీళ్ళు బతికే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అంతే, అంత ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈసారికి ప్లీజ్ అని చెప్పి అడుగుతున్నారంటే కొంత ఏదన్నా ఎక్కడన్నా కొంతమంది మారేవాళ్ళు ఉంటారు కదా అనేది లాస్ట్ ప్రయత్నం, చివరి ఆప్షన్ లేక దింపుడు గల్లం ఆశ. అలాంటిది దింపుడు గల్లం ఆశ అంటారు కదా అలా. సో అలా లాస్ట్ ఆప్షన్ అనమాట, ఆఖరి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఆయన కొడాలి నాని ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు, నాకు తిరుగులేదు డూమ్ డామ్ డిష్ అని అంటుంటారు. అలాంటి కొడాలని ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఇంకా మళ్ళీ పోటీ చేయను, ఈ ఎన్నికలను నాకు ఆఖరి ఎన్నికలు నాకు ఓటేయండి గెలిపించండి అని చెప్పి అడుగుతున్నాడా? ఆయన వయసు 52, 53 చెప్తున్నాడు. సో వచ్చే ఎన్నికలకి ఆయన 58, 57 అవుతాను, సో తర్వాత నేను పోటీ చేయను అని చెప్తున్నాడు ఆయన. సో ఇంకో తర్వాత పేరు నాని ఆల్రెడీ కాడి కింద పడేసాడు, అసలు పోటీల నుంచి తప్పుకున్నాడు. ఆయన పోటీ నుంచి తప్పుకొని వాళ్ళ అబ్బాయిని పెట్టాడు ఇప్పుడు అక్కడ మచిలీపట్నంలో. వాళ్ళ అబ్బాయిని పెట్టి వాళ్ళ అబ్బాయి కోట్లు ఏమని చెప్పి తిరుగుతున్నాడు ఆయన. ఆల్రెడీ ఆయన రిటైర్మెంట్ ప్రకటించేశాడు ముందుగానే, వాళ్ళ అబ్బాయికి అప్పు చెప్పాడు. ఇంకా బాలినేని శ్రీనివాస్ ఇప్పుడు నాకు ఈ లాస్ట్ ఎన్నికలు అసలు యాక్చువల్గా ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి, టికెట్ రాదని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్లో కూడా నిలదీసినటువంటి పరిస్థితి 2-3 చోట్ల. అలాంటి సిచ్యువేషన్లో టికెట్ లేదనగానే ఆయన మీద ఉన్న కోపం చాలా వరకు తగ్గింది జనాల్లో. టికెట్ లేదు కదా అయిపోయింది, ఇతని పని చీటీ చినిగిపోయింది అని. తర్వాత టికెట్ ఇచ్చారు. ఇప్పుడు టికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి, నాకు ఇదే లాస్ట్ ఎన్నికలు, ఈసారికి నాకు వేయండి, ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయను, మా అబ్బాయి చేత పోటీ చేపిస్తానని చెప్తున్నాడు ఆయన కూడా. వాళ్ళ అబ్బాయి చేత పోటీ చేపిస్తాను నేషనల్గానే ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు రోజా ఉంది, రోజాకి పరిస్థితి ఏంటి, రోజాకి అసలు తన్మయత్వం చెందారు మంత్రి పదవి ఇచ్చిన రోజు. ఇక నాకు అసలు ఏం అవసరం లేదు, నేను అసలు నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను, ఇక నాకు అసలు ఏం అవసరం లేదు, ఈ జన్మకి నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి ఆమె ఆనంద బాష్పాలను కురిపించారు.
మంత్రి పదవి ఇచ్చినప్పుడు. ఇక జగనన్న నేనేం అడగనని, ఇప్పుడేంటి నేను మళ్ళీ టికెట్ అడుగుతాను మళ్ళీ టికెట్ కావాలంటున్నాయి. అక్కడేమో టికెట్ ఇస్తే ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సరే ఒకవేళ టికెట్ ఇస్తే ఏంటి అనేది ఇప్పుడు ఆమె ఉంటుంది, టికెట్ నాకే అవుతుంది, ఈసారికి నాకు కోఆపరేట్ చేయండి, నా మీద ఉన్న కోపం అవన్నీ మర్చిపోండి, ఈసారికి నాకు ఓట్లు గెలిపిండి, ఇంకెప్పుడు నేను అడగను అని చెప్పి ఆమె ప్రచారం చేసుకుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఓడిపోయేటువంటి ఓటమి కళ్ళెదురు కనిపిస్తున్నప్పుడు ప్రయోగించేటువంటి విద్యలు ఇవన్నీ కూడా. సో ఇది అనొచ్చు చాలామంది, మరి చంద్రబాబు నాయుడు కూడా అన్నారు కదా, చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు ఇవే నాకు లాస్ట్ ఇవే ఎన్నికలు నాకల్లా ఇవే లాస్ట్ ఎన్నికలు అని అన్నాడు. ఇవే లాస్ట్ ఎన్నికలు, నేను ఎలక్షన్లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తానో లేదో ఇవే లాస్ట్ ఎన్నికలు అన్నారు. ఎందుకు అన్నాడంటే ఆయన ఆ రోజున ఇవే లాస్ట్ ఎన్నికలు, మీకు ఇదొక్కటే అవకాశం అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. మీకు ఆంధ్ర ప్రజలకి ఇదొక్కటే అవకాశం, ఇవే లాస్ట్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన అవసరం లేదు, చూసినా ఉపయోగం లేదు అని చెప్పారు ఆయన. దాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడుకి ఇవే లాస్ట్ ఎన్నికల్లో అని చెప్పేసి అన్నాడు అనేటువంటి దాన్ని బ్లూ మీడియా ఒక రకంగా, ఎల్లో మీడియా ఒక రకంగా, పింక్ మీడియా ఒక రకంగా, ఇట్లా రకరకాలుగా దాన్ని తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజు ఇవే చివరి ఎన్నికలు, మీరు ఆలోచించుకోండి, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించుకోండి అని చెప్పాడు. నాకు పోయేది ఏం లేదు, మీరు రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించుకోండి అని చెప్పాడు. దాన్ని చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కొన్ని పత్రికలు, చంద్రబాబు నాయుడుకి ఇయే లాస్ట్ ఎన్నికలు అన్నాడంటే ముందే ఓడిపోయినట్టు అంగీకరించాడని ఇంకొక కొన్ని మీడియాలు ఇలా రకరకాలుగా చేసినాయి. కానీ ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇవే చివరి ఎన్నికలు, మీరు ఆలోచించుకోండి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోండి, నాకు పోయేదేం లేదు అన్నాడు. నిజంగా కూడా ఆయనకు పోయేదేం లేదు కదా, చంద్రబాబు నాయుడుకి పోయేదేం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎలా ఉంటుంది రాష్ట్రం అనేది అని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన ఆ రోజున. దాన్ని చంద్రబాబు నాయుడు అయిపోయింది, ముందే ఓటమి అంగీకరించాడు, ఇంకా లాస్ట్ ఎలక్షన్ అంటున్నాడు అని చెప్పి ఆ రోజు. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు అంటున్నారు? వీళ్ళందరేమో ఆయనేమో రాష్ట్రం గురించి మాట్లాడాడు అంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురండి, పబ్లిక్ని ఆలోచించండి, మీరు ఆలోచించుకున్న ఓటేయద్దు. 2019లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎత్తుగడలు, లేదంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహాలు, జగన్మోహన్ రెడ్డి పడినటువంటి కుట్రలో పడిపోయారు, మీరు ఆయనకు ఓటేశారు. ఆ రోజు ముద్దు పెట్టాడు, లేకపోతే తల మీద చెయ్యి పెట్టాడు, అన్నీ చేశారు, మీరు పడిపోయి ఓట్లు వేసేసారు. ఈసారి కూడా మీరు అలా పడిపోతే మీరు ఇవే లాస్ట్ ఎన్నికలు, మీరు ఆలోచించుకోండి అని చెప్పారు ఆయన. అదే సో వైఎస్ఆర్సీపీ 5 బ్రాంచ్గా చెప్పుకునేటువంటి కొడాలి నాని, పేర్ని నాని, అలాగే ఆర్కే రోజా, బాలినేని శ్రీనివాస్ గారు ఎందుకు ఇలా తగ్గి మాట్లాడుతున్నారు? ఎంతమంది వస్తారు రాబోయే రోజులు ఈ జాబితాలో? అండ్ అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవడానిక మరి ఈ పందాలు ఇంకెంతమంది వైసీపీ నాయకులు చేరేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.